ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఇక్కడ పాయింట్ ఏంటంటే కృషి వెళ్ళిపోయింది క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అనేటువంటి కృషి తప్పుకుంది క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల అని ఎంతవరకు ఆ క్రియేటివ్ డిఫరెన్స్ ఎంతవరకు వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద క్రియేటివ్ డిఫరెన్సెస్ అండ్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద టైమ్ క్రియేటివ్ డిఫరెన్స్ లేదు సార్, ఓన్లీ టైం ఫ్యాక్టర్. ఓన్లీ టైం ఫ్యాక్టర్, క్రియేటివ్ డిఫరెన్స్ అనేది లేదు, టైం ఫ్యాక్టర్. ఇన్ఫాక్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇది అర్థం కదా ఎవరికి, ఎందుకంటే ఆయన మైండ్ లో ఏమో ఉంది. ఇప్పుడు ఒక రీమేక్ సినిమా తీయాలన్నా కష్టం సార్. ఎక్కడో కొన్ని సీన్లు షూట్ చేస్తుంటాం, అది ఏదో అనుకుని షూట్ చేస్తుంటారు, దానికి లింక్లు ఏదో ఉంటాయి, క్యారెక్టరైజేషన్ ఉంటాయి. సో పని చేసిన 2-3 రైటర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరితో ఇంటరాక్ట్ చేస్తూ వాళ్ళ ఏడీస్ పంపించేవాళ్ళు సపోర్ట్ అడిగితే. మళ్ళీ కొన్ని హిందీ పోర్షన్స్ ఉర్దూలో షూట్ చేశారు, ఉర్దూలో షూట్ చేస్తున్నారు. ఆ ఉర్దూ మనకి అర్థం కాదు, దీన్ని ఎలా ట్రాన్స్లేట్ చేసి ఏం షూట్ చేశారు అని చాలా, ఎందుకంటే అబ్బాస్ సార్ హిందీ రాశారు, సో ఆ రాసిందో ఉర్దూలో ఉన్నింది. మళ్ళీ అతన్ని పట్టుకుని పెద్ద హోంవర్క్, పెద్ద టాస్క్ సార్ అది. సో ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేలాగా దీన్ని కొంచెం బెటర్మెంట్ చేసి, అంటే ఫస్ట్ గుడ్ ప్రాజెక్ట్ గా మీరు మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నారా ఈ సినిమాకి? లేదు సార్, బిగినింగ్ షూటింగ్ అప్పుడు ఉన్నాను సార్, ఫస్ట్ ఒక 6 months ఉన్నాను. దాని తర్వాత నేను మధ్యలో నేను కూడా లేను, 1 year లేను, 1.5 year లేను. ఆ 1.5 year లో ఇవన్నీ కొంచెం లాక్డౌన్స్ వల్ల అందరూ ఒక్కొక్కరు గ్యాప్ అయిపోయాం, ఒక్కొక్కరు కలవలేకుండా అయిపోయాం. ఓకే, ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ క్వెరీ ఏంటంటే ఇందులో జ్యోతికృష్ణ పార్టీ ఏంటి, క్రిష్ పార్టీ ఏంటి? క్రిష్ ఎంత షూట్ చేశాడు? ఫస్ట్ హాఫ్ క్రిష్ చేశాడా, సెకండ్ హాఫ్ ఇతను చేశాడు? ఇప్పుడు నా సినిమా ఆక్సిజన్ ఉంది సార్, ఆ సినిమాకి 5 కెమెరామెన్లు, 5 కెమెరామెన్లు. ఎలా ఉంటుంది అంటే ఒక షాట్ ఆర్టిస్ట్ బయట వచ్చిన ఒక డిఓపి, సీన్ లోపల ఒక డిఓపి, బయటకి వెళ్ళడం ఇంకో డిఓపి, 3 కెమెరామెన్లు. సో క్లాష్ వర్క్ అని ఒక్కొక్క రోజుకి 5 మందో 10 మందో వచ్చి షూట్ చేస్తారు, వెళ్ళిపోతారు. షూటింగే సినిమా కాదు సార్, షూటింగే సినిమా కదా, దాన్ని డిజైన్ చేసింది కదా. ఇక్కడ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ మిడ్ అవుద్ది, ఇక్కడ ఇంటర్వల్ అవుద్ది, ఇక్కడ ఎండ్ అవుద్ది, ఇది క్లైమాక్స్. దాని తర్వాత అనుకున్న ఫ్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో తీసుకురావాలి. ఇప్పుడు మీరు 25 లాస్ట్ 30 minutes చూస్తే డైలాగ్ తక్కువ, ఓన్లీ మ్యూజిక్ లో కదా. ఆ మ్యూజిక్ 12 days నేను చేసేదానికి, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి ఇంత ఫుటేజ్ ని ఎడిట్ చేసేదానికి చాలా టైం అయింది. ఒక ఫైట్ అయితే 55 days 57 days షూట్ చేస్తున్నారు, ఒక్కొక్క సీక్వెన్స్ 10, 15, 20 days షూట్ చేస్తున్నారు. ఆయన ఎడిటింగ్ లో అలాగే ఎడిట్ చేయడమే కష్టం సార్, అదంతా ముట్టుకొని చేయడం. సో ఫైట్ మాస్టర్ చేయాలంటే ఓన్లీ ఫైట్లే ఉంటాయి, దానిలో ఎమోషన్ ఉండదు, ఫీల్ ఉండదు, కథ ఉండదు. సో యాజ్ ఎ డైరెక్టర్ గా మనకి అర్థం అవుతుంది కాబట్టి, సో దాని అన్నింటినీ ఒక కథగా తీసుకుని వచ్చి ఒక లింక్ తీసుకొని, కెన్ బి గుడ్ షూట్ ఆ బ్యాడ్ షూట్, దాన్ని అడాప్ట్ చేసి దాన్ని ఒక కథగా మార్చి దాన్ని ఒక part 1 గా తీసుకుని వచ్చి చేసిన జాబ్ ఇస్ ఎ బిగ్గెస్ట్ టాస్క్. మీకు అర్థమవుతుంది సార్ నేను చెప్పేది? సో అలాగూ పోర్షన్స్ అంతా హెవీ పోర్షన్ వర్క్ చేశాను. బట్ రేషియో ఉంది కదా, ఇతను ఎంత రేషియో, ఈ రేషియో అనేది నేను తలుచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల మనకి ఏ ప్లస్ లేదు, మైనస్ లేదు. బట్ అందరి ఇంటెన్షన్ ఏంటంటే ఒకే ఇంటెన్షన్, మనకి సినిమా గెలవాలి, ఫస్ట్ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవ్వాలి, ముందు బయటికి రావాలి. అది క్రిష్ గారి ఇంటెన్షన్ అయినా నా ఇంటెన్షన్ అయినా అదే సార్. సో ముందు బయటికి రావాలి, ప్రొడ్యూసర్ ఇదే చేయాలని. సో దాంట్లో ఒక ఫ్రెండ్లీగానే ఆయనే స్క్రిప్ట్ ఇచ్చారు, సరే నువ్వు పని చేయి, దీన్ని part 1 గా నువ్వు మార్చుకో, దీన్ని బెటర్ మంచి నువ్వు ముందు సినిమా షూటింగ్ కంప్లీట్ చేయి, రిలీజ్ తనే ఇచ్చారు నాకు. సో అలాగా ఆ మూడ్ లోనే వెళ్ళాను సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ కు తగ్గిపోయినంత స్టఫ్ ఉంది దీంట్లో, ఫస్ట్ పార్ట్ కి తగినంత స్టఫ్ ఉంది దీంట్లో. సెకండ్ పార్ట్ కి వెళ్ళిన తర్వాత అంత స్టఫ్ ఉందా? ద ఫైట్ బిట్వీన్ ఎ గ్రేట్ మొఘల్ చక్రవర్తి అండ్ బిట్వీన్ ఏ కామన్ మ్యాన్, అదే మీరు కథ ఫాలో లేదు, అది అయ్యాం కథ ఫాలో అయింటే 2 టాస్క్ లో మనం ఫినిషింగ్ చేస్తుంటాం. ఆలంగీర్ అంటే ఔరంగజేబ్ తల మీద కోహినూర్ ఉంది, ఆయన పాతాలలో 5 గురువులు బందీగా ఉన్నారు. సో part 2 లో ఒకే టైంలో యూ హ్యావ్ టు రిట్రీవ్ కోహినూర్, యూ హ్యావ్ టు రిట్రీవ్ 5 గురువుస్ ప్రాణాలతో. దట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. సో ఇంత పెద్ద టాస్క్ నువ్వు ఎలా చేస్తావు అని ఒక చెక్ పాయింట్ పెట్టినావు. సో కోహినూర్ తీయాలి, 5 గురువులు కాపాడాలి. మళ్ళీ రోలింగ్ టైటిల్ ఇంకోటి లీడ్ ఇచ్చి ఉంటాను, బ్రిటిష్ ఎంటర్, అది కూడా మీరు నోట్ చేయాలి. చేసాం సార్, అట్లాగే ఏదైనా ఈ పార్ట్ ఇంత కథ ఉంది part 2 కి, ఇంత కథ ఉందా అనేటువంటి డౌట్ ఇప్పుడు నా ప్రశ్న వల్ల మీ దగ్గర నుంచి వచ్చింది. part 2 లో ఇంత ఇదే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది. part 2 లో ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ ఒరిజినల్ క్యారెక్టర్ హిస్టరీ బేస్డ్ అయితే ఓకే, వెన్ ఇట్ ఈస్ టోటలీ ఫిక్షనల్ బేస్డ్ అయినప్పుడు అవతలు తీసుకుందేమో రియల్ క్యారెక్టర్స్, యాంటాగనిస్ట్ ఇస్ ద రియల్ క్యారెక్టర్ అండ్ ద ప్రొటాగనిస్ట్ ఇస్ ద ఫిక్షనల్ క్యారెక్టర్. ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా రన్ చేస్తారు అనేటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అఫ్ కోర్స్ యూ మైట్ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్, అది మీ ఏంటి అనేటువంటిది మనం part 2 చూసాక తెలుస్తుంది. అది ఓకే. సో ఈ మెజర్మెంట్స్ ఏమి లేవంటారు, క్రిష్ ఎంత చేశాడు, నేను ఎంత చేశాను,
ప్లస్ అల్టిమేట్గా ఒకే ఇది ఏంటంటే ఎఫర్ట్ అండ్ వర్క్మెన్షిప్ సార్, ఎంత ఎఫర్ట్ పెట్టామనేది ఇంపార్టెంట్. ఆయన తరపున ఆయన ఏ డైరెక్టర్ని చేసేటో ఆయన సినిమా 100% బాగా చేయాలనుకుంటారు. ఎవరు నేను కొంచెం చేశాను కొంచెం, ఆయనకి తెలిసిన విషయాలు, ఆయన తెలిసిన నాలెడ్జ్, ఆయన సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ ఇది. సో దాని ఆయన పెట్టిన ఎఫర్ట్ డిజైన్ చేశారు, బట్ కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి నేను అందుకని ఆయన విజన్ ఉంది, ప్లస్ ఇక్కడ పవన్ సార్ ఆ ఫైట్ విజన్ ఉంది, ప్లస్ దీన్ని పార్ట్ 1 కి ఎలా బ్లెండ్ చేయాలి, ప్లస్ మనం ఏం చెప్పాలనుకుంటే ధర్మం కోసం బ్యాటిల్ ఫర్ ధర్మాన్ని తీసుకొచ్చాం. ఫస్ట్ ఇట్స్ అవుట్లా కథగా ఉండింది, సో దాన్ని మార్చిన కథని ఎలా దీన్ని అడాప్ట్ చేసి ఫస్ట్ నుంచి తీసుకురావాలి అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్ అయితే, నాట్ ఈజీ. అంటే ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్తాను, ఫ్రెష్ గా మనం ఒక బిల్డింగ్ కట్టేవచ్చు, బట్ ఆల్రెడీ ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉండే బిల్డింగ్ వెళ్ళి మనం రెడీ చేసి రిపేర్ చేసి దాన్ని కట్టడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. సో అది కంప్లీట్ చేసేదే పెద్ద ఛాలెంజ్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికంటే ఎక్కువగా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ పర్సన్స్ కాంప్లిమెంట్స్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ క్రిష్. క్రిష్ ఏమన్నాడు ఇది చూసిన తర్వాత? క్రిష్ హౌ హ్యాపీ హీ ఫెల్ట్ అబౌట్ దట్, ఎందుకంటే తను ట్వీట్ చేశారు కూడా, తను మీ అందరినీ అభినందిస్తూ ట్వీట్ చేశాడు. తను ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చాడు చూసిన తర్వాత? యాక్చువల్గా మేము మధ్యలో ఓన్లీ మెసేజెస్లో మాట్లాడుకుంటుంది. సో మెసేజెస్, ఎందుకంటే తను బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక లోపల ఫీలింగ్ ఉంటుంది, పెద్ద సినిమా మనం చేయలేక మిస్ అయిపోయింది, తనకి ఆ ఫీలింగ్ ఉంటుంది, మనకి ఫీలింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అందువల్ల మెసేజెస్లో మాట్లాడుకుంటాం. ఈ సెట్ థ్యాంక్స్ అండ్ త్రూ మన కామన్ ఫ్రెండ్ ఐశ్వర్య గారు, డిజైనర్, తనే వాళ్ళ క్రిష్ గారు పార్ట్నర్. సో తను మెసేజ్ చేసింది, వీఆర్ వెరీ ప్రౌడ్, మీ ఎఫర్ట్ హార్డ్ వర్క్ అనిపిస్తుంది అండ్ డే నైట్ వర్క్ అనిపిస్తుంది అని. బికాస్ కంప్లీట్ అవుట్ ఒక టాస్క్ అనిపించింది ఒక పాయింట్లో. అండ్ అది ఇన్నేళ్ళ సినిమా, మేము చేస్తున్నాం సినిమా 2 years చేస్తున్నాం, 3 years చేస్తున్నాం, బట్ ఇంత అది ప్లాన్డ్గా చేసాం. ఈ 2-3 years చేస్తే దానికి అంత వర్త్ ఉంటుంది. సో అంత వర్క్ని ఈ టైం డిలేని నేను ఒక 1.5 yearలో లాక్కొని వచ్చి ఫినిష్ చేశాను అది. సో అన్ని ఎవ్రీబడి అప్రిషియేటెడ్ దట్. అదే సార్. పవన్ కళ్యాణ్ గారు మీ ఎంట్రీని ఎలా వెల్కమ్ చేశారు? సారే చెప్పారు సార్, ఇట్స్ నాట్ యువర్ ఎంట్రీ, దీంట్లోకి మీ బోర్డింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ డిసైడెడ్ బై పవన్ కళ్యాణ్ గారు. ఎవరు నాన్నగారు చెప్పలేదు, లైక్ క్రిష్ గారు చెప్పలేదు. సారే ఒక రోజు ఈ సా మై హోంవర్క్, మై ఎఫర్ట్, దీన్ని ఎలా కంప్లీట్ చేయాలని నేను వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు డూ ఈ అండర్స్టూడ్. నాకు కూడా ఐడియా లేదు. సో సడన్గా ఒకరోజు సారే హీ రికగ్నైజ్, హీ లైక్స్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తే హీ లవ్ దెమ్. సో బ్లైండ్గా ఈ అండర్స్టూడ్ హౌ మచ్ ఎఫర్ట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్. దాన్ని చూసి సడన్లీ, బికాస్ సార్ ఆ టైంలో ఎలక్షన్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, చంద్రబాబు గారితో టై అయిపోతున్నారు, ఆ టైంలో ఉన్నారు, ఆ టెన్షన్లో ఉన్నారు. ఒక లోపల తప్పని ఏంటంటే నాన్నగారంటే ఎక్కువ ఇష్టం. సరే ఈ సినిమా ఎలా ఫినిష్ చేయాలి, ఎలా చేయాలి, సార్ వాళ్ళు లేట్ అవ్వకూడదు, దీన్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ టెన్షన్ సార్ కూడింది. సో నా ఎఫర్ట్ చూసి సారే సడన్ గా ఒక రోజు నువ్వు చేయని చెప్పి సారే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మీరు అడిగారా? లేదు సార్, అడగలేదు, ఆయన హిమ్సెల్ఫ్ ఆఫర్డ్ యు. ఎస్ సార్, సారే చెప్పారు. చెప్పి ఇది కూడా చెప్పారు, లైక్ నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను కూడా చెప్పారు. సో ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అండ్ ఇది చేశారు. మధ్యలో నేను నరేషన్ చేయాలనుకున్న టైం లేనప్పుడు అప్పుడప్పుడు నాకు హెల్ప్కి త్రివిక్రమ్ గారి హెల్ప్ కూడా తీసుకున్నాను నేను. సో ఆయన కూడా సార్కి ఫుల్ ఫ్లో నరేషన్ ఇచ్చి ఎడిటింగ్ చేసి చూపించడం అని చెప్తే అప్డేట్ అనేది. బికాస్ ఆ టెన్షన్ ఆ మైండ్లో ఆల్రెడీ అతను ఒక జర్నీలో ఉన్నారు. అప్పుడు తీసుకెళ్ళి షూటింగ్ టెన్షన్ అని చెప్తే అసలు ఫోకస్ చేయలేదు.